మీకు ఏదైనా కావాల్స్తే మీ మైక్ ఆల్రెడీ నేను ఎలో ఇచ్చాను. యూ కెన్ స్విచ్ ఆన్ యువర్ మైక్ అండ్ యూ కెన్ సే సార్ రికార్డింగ్ ఆన్ చేయండి సార్, లేదంటే చాట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ యూ కెన్ పోస్ట్ ఇన్ ద చాట్ బాక్స్. పోస్ట్ చేసినా సరే ఐ కెన్ సీ ద చాట్ బాక్స్. మీరు కామ్గా మీరే ఆన్ చేసి ఇక్కడేవో మనకి సెట్టింగ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి చేయదు. ఓకే, పీపుల్ ఆర్ డూయింగ్ దట్ అన్నెసరీ థింగ్స్, రైట్? సో ఇక్కడ 2 వెక్టార్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఐ హోప్ నా వాయిస్ అంతా ఓకే అనుకుంటున్నాను నేను, రైట్? సో 2 వెక్టార్స్ యాడ్ చేస్తున్నాను. ఏ బార్ బి బార్ అనే వెక్టార్ ఉంది. సో ఈ రెండింటిని నేను యాడ్ చేస్తే ఏమైంది? సో లైక్ దిస్ ఐ కెన్ డ్రా ఏ ప్యారలల్. బి బార్కి ప్యారలల్గా ఏ బార్ని టచ్ అవుతూ నేను ఇక్కడ ఇట్లా రాయొచ్చు. సో అప్పుడు నేను ఏమైంది, ఇటు నుంచి ఇక్కడికి వచ్చాను, ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, సో లెట్ మీ హైలైట్ దట్ విత్ సంథింగ్. ఓకే, సో నేను ఏం చేశానంటే ఇలా వచ్చాను, ఏ బార్ ఇట్లా వచ్చి ఇట్లా తిరిగాను. ఓకే, సో టోటల్ ఏమైంది, దీని రిజల్టెంట్ ఏమైంది? దట్ విల్ బి మై ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్, రైట్? ఏ బార్ ప్లస్ బి బార్. ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళా ఈసారి బి బార్ తీసుకుంటాను. ఓకే, ఐ విల్ టేక్ బి బార్ లైక్ దిస్. ఓకే, ఐ టేక్ బి బార్ లైక్ దిస్. అండ్ ఏ బార్ నేను ఏం చేస్తానంటే షిఫ్ట్ చేస్తాను ఈ సైడ్. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ షిఫ్ట్ ఏ బార్ టు లైక్ దిస్. ఓకే, విచ్ ఇస్ ప్యారలల్ టు ఏ బార్. ఏ బార్కి ప్యారలల్గా నేను ఏ బార్ని షిఫ్ట్ చేశాను, రైట్ సైడ్కి షిఫ్ట్ చేశాను. సో ఐ కెన్ రైట్ ఇట్ లైక్. సో ఈ పాయింట్ దగ్గర నేను ఏ బార్ని అటాచ్ చేశాను ప్యారలల్ టు ఏ బార్. సో నౌ వాట్ ఐ కెన్ డూ is, if you see this properly, so this is b bar plus a bar. Okay, b bar plus a bar. So ikkada the total value, that is b bar plus a bar, b bar plus a bar. అయితే ఒకవేళ ఇది ఒక ప్యారలలోగ్రామ్ అంతే కదా, దీనికి ఇది ప్యారలల్గా ఇది ప్యారలల్ రాశాను, దీనికి ఇది ప్యారలల్గా నేను ఇక్కడ ప్యారలల్ రాశాను. చూస్తే ఏంటి, దిస్ ఇస్ ఏ ప్యారలలోగ్రామ్, రైట్? దిస్ ఇస్ ఏ ప్యారలల్లో ప్యారలలోగ్రామ్. ఓకే, ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి, ఈ సైడ్కి ఈ సైడ్ ప్యారలల్ ఉంటుంది, ఈ సైడ్కి ఈ సైడ్ ప్యారలల్ ఉంటుంది, సైజ్ సేమ్ ఉంటుంది. ఓకే, దిస్ సైడ్ సే దిస్ ఈస్ ఏ సైడ్, దిస్ ఈస్ డి సైడ్. సో ఏ సైడ్ ఈస్ ప్యారలల్ టు డి సైడ్, అండ్ సే దిస్ ఈస్ బి సైడ్, దిస్ ఈస్ సి సైడ్. సో బి సైడ్ ఈస్ ప్యారలల్ టు సి సైడ్ అండ్ దే విల్ హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, ప్యారలలోగ్రామ్లో మనం ఏంటి, బి ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉందో సి కూడా అంతే మ్యాగ్నిట్యూడ్, సైజ్ అంతే ఉంటుంది. డి ఎంత సైజులో ఉందో ఏ అంతే సైజులో ఉంది. సో దిస్ ఇస్ ఏ ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్ అన్నప్పుడు దాని యొక్క డయాగ్నల్ సేమ్ ఉంటుంది కదా, డయాగ్నల్ లెంత్ సేమ్ ఉంటుంది. ఓకే, మీరు అటు నుంచి చేసినా ఇటు నుంచి చేసినా డయాగ్నల్ ఆల్వేస్, ద లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఈజ్ ఆల్వేస్ సేమ్. సో ఫ్రమ్ దట్ అబ్జర్వేషన్ వాట్ ఐ కెన్ రైట్ ఈజ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్. సో దిస్ ఈస్ కాంపిటేటివ్. Okay, it's very simple. The understanding of this particular computative law is, consider that there are two values, two vectors, a bar and b bar. Okay, I am adding them. So first I will add like this. I will take a bar and I will draw a line parallel to b bar, which is connecting at a bar. So the resultant of this a bar plus b bar, the first one. Okay, the resultant of a bar plus b bar will be a bar plus b bar. Okay, so I am traveling like this from this one, from the first one I am traveling from a bar and then the b bar has come up. So total is a bar plus b bar. What happened? Sir, అంటే ఇప్పుడు a bar ఈక్వల్ టు b bar plus a bar అంటే అది ప్యారలలోగ్రామ్ కిందకి, a bar plus b bar అంటే ప్యారలలోగ్రామ్ కి అంటే a bar plus b bar ఈక్వల్ టు b bar plus a bar ఉంది కదా సార్. అంటే ఇప్పుడు వన్ డయాగ్నల్ ఈక్వల్ ప్యారలలోగ్రామ్ లా వస్తుంది కదా సార్. డయాగ్నల్ ప్యారలలోగ్రామ్ కింద రాకుండా నేను ఏం చేస్తున్నానంటే సైడ్స్ ని నేను ఈక్వల్ అని చెప్పేసి అక్కడ నుంచి ప్యారలలోగ్రామ్ కింద తీసుకొచ్చాను. ఓకే, ఏ బార్ ఇక్కడ ఈ ప్యారలలోగ్రామ్ డైరెక్ట్ గా చెప్పకుండా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే నేను టూ వెక్టార్స్ ని, నేను టూ రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్ నేను తీసుకున్నాను. ఒక దాంట్లో తీసినప్పుడు ఫస్ట్ కేసు తీసుకున్నప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ యాడ్ చేశాను. సో దట్ ఈస్ ద రిజల్టెంట్ ఈస్ ఏ బార్ ప్లస్ బి బార్. సెకండ్ దాంట్లో ఏం చేశానంటే సెకండ్ వన్ సెకండ్ వన్ తీసుకున్నప్పుడు బి బార్ ప్లస్ ఏ బార్ తీసుకున్నాను. సో బి బార్ ప్లస్ ఏ బార్. సో ఇక్కడ మనకి ఏం అబ్జర్వ్ చేసాము ఫైనల్ గా అంటే
ఏదైతే నేను ఫస్ట్ కేసులో తీసుకున్నాను డి ఏదైతే ఉందో అది ఏకి ప్యారల్గా ఉంది, బి ఏదైతే ఉందో అది సికి ప్యారల్గా ఉంది. సో బై అబ్జర్వింగ్ దిస్ ఐ కెన్ సే దిస్ ఇస్ ఏ ప్యారలోగ్రామ్. ఓకే, ప్యారలోగ్రామ్లో ఆల్వేస్ ద డయాగనల్ ఈజ్ సేమ్. ఓకే, మీరు అటు నుంచి తీసుకున్నా ఇటు నుంచి తీసుకున్నా ద లెంత్ ఆఫ్ ది డయాగనల్ ఈజ్ ఆల్వేస్ సేమ్. సో ఫ్రమ్ దట్ ఐ కెన్ రైట్ it is a bar plus b bar is equal to b bar plus a1. So this is simple proof of your commutative law where you are adding two vectors. Okay, where you are adding two vectors. Now we will see the second one, associative law. Right, associative. Associative. So ఏంటి మనకి లా ప్రకారం ఏంటి, a bar plus b bar plus c bar, right, is equal to a bar plus b bar plus c bar. ఓకే, సో ఈ రకంగా ఉంది. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే లెట్ us take a trapezium. ఓకే, రైట్, ట్రెపీజియం. సో ఇక్కడ మనకి ట్రెపీజియం డ్రా చేసుకుందాం ఫస్ట్. ఓకే, సో లెట్ us draw a trapezium like this. సో ఓన్లీ మనకి ఆ పైన కింద ప్యారల్ ఉంటాయి, కాకపోతే సైజ్ మాత్రం దేనికి దానికి సెపరేట్ ఉంటాయి. ఏ సైజు మనకి లెఫ్ట్ సైడ్ సైడ్ 1 సైడ్ 2 సైజెస్ సేమ్ ఉండొచ్చు, బట్ సైడ్ 3 and 4 ప్యారలల్గా ఉంటాయి, సైజ్ మాత్రం డిఫరెంట్. ఓకే, 3 and 4 ప్యారలల్, బట్ ద డైరెక్షన్ size is different, magnitude is different అనుకోవచ్చు ఈ కేసు. రైట్, సో ఐ విల్ టేక్ 2 diagonals like this. Okay, consider this is the resultant. This is the resultant అనుకుందాం. Okay, so this is OR is the resultant. So consider OR is the resultant. Okay, that is R bar. Okay, so ఇక్కడ నేను ఫస్ట్ OPQR. Okay, so trapezium is OPQR తీసుకుందాం. Okay, so consider this is A bar, right, and this is B bar, right, and this is C bar. Okay, 3 sides 3 తీసుకున్నాను, R resultant, right. So ఇప్పుడు నేను ఫస్ట్ what I will do is I will consider the first triangle, this one, this part, that is OPQ. So this is A bar, oh no, again the same thing, just a minute. Maybe some error is there in this particular one, so every time it is getting closed. సడన్గా నేను ఏదైనా పని చేస్తున్నప్పుడే కరెక్ట్గా క్లోజ్ అయిపోయింది. సరే, అసోసియేటివ్ లా, సో అసోసియేటివ్ లా A bar plus B bar plus C bar is equal to A bar plus B bar plus C bar. ఇది ప్రూవ్ చేయాలి మనం. సో కన్సిడర్ ట్రెపీజియం, that is OPQR. So like this, right, this is A bar and this is B bar, this is OPQ, this is OR, this is the resultant R bar. I don't think it will be same, right. So this is C bar. Okay, so these are the diagonals of this trapezium, right. These are the diagonals. R bar is the resultant. Okay, that is OR. Okay, OR vector. Okay, OR vector. So what I will do is I will consider the first triangle like this.
right? This is the first triangle, that is OPQ. Okay, OPQ. This is A bar and this is B bar. Now people can say what is OQ. People can say what is OQ. Can anyone say what is OQ? You can post that in the chat box. You can post that into the chat box. Paina bar avasam ledu. So you can directly post what is OQ. From observation, what is OQ? OQ bar. The resultant of OP, the resultant of this particular triangle is, that is OP, OQ vector, ఏమవుతుంది? OQ వెక్టర్ ఏమవుతుంది? కొంతమంది గెస్ట్ లో ఉన్నారు, వాళ్ళకి రాదు, మిగిలిన వాళ్ళకి వస్తుంది. ఓకే. సో జస్ట్ చేస్తాం. సో జస్ట్ ఒకసారి మళ్ళా కనిపిస్తే చూడండి సార్. రిజల్ట్. ఓకే. Now you can post that in the chat box. Now it is available. So what is the resultant of these two? The triangle OPQ. OPQ ki triangle చేస్తే కనుక మనకి ఏం వస్తుంది? So now it is allowed to everyone. You can post that in the chat box. You can post the answer in the chat box. If it is not available, just go back and come back. Yeah, it is A bar plus B bar. Okay, it is A bar plus B bar. A bar plus B bar. Okay, that is A bar plus B bar. Let me see that. Okay, that is A bar plus B bar. So this is A bar plus B bar. Okay, A bar plus B bar. Right, that is right. Now come to the second triangle. So E side triangle. So this is my another triangle. So this is PQR. Okay. Now tell me what will be the resultant of PQ. So this is like this and this is like this. This is B bar and this is C. Okay. So OP ఏమవుతుంది? OP ఏమవుతుంది? So this is this direction and this is in this direction. ఏమవుతుంది? That is B bar plus C bar. PR, sir. PR, sorry, PR. PR, is it PR or RP? RP, should be RP. Direction RP direction లో తీసుకున్నాను కదా, ఇది OQ డైరెక్షన్ లో తీసుకున్నాను కాబట్టి ఆ డైరెక్షన్ లో రాశాను. ఇది RP రాసుకున్నాను కాబట్టి RP డైరెక్షన్ లో రాస్తాను. RP, that is B bar plus C bar. B bar plus C bar. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, నాకు ఈ రిజల్టెంట్ కావాలి, R అనే రిజల్టెంట్ కావాలి, R బార్ అనే రిజల్టెంట్ కావాలి. సో ఆర్ బార్ అనే రిజల్టెంట్ కావాలంటే నేను ఎలా దీన్ని ఎడిషన్ చేస్తే నాకు ఈ వాల్యూస్ వస్తాయి అనేది చూసుకుందాం ఒకసారి. సో దిస్ ఇస్ బి బార్ ప్లస్ సి బార్. ఓకే, బి బార్ ప్లస్ సి బార్. సో నేను ఇప్పుడు ట్రయాంగిల్ ఓపిఆర్ నేను కన్సిడర్ చేస్తాను. నేను ఇక్కడ డ్రా చేస్తాను ఓపిఆర్. ఓపిఆర్. సో దిస్ ఇస్ బి బార్ ప్లస్ సి బార్, దిస్ ఇస్ ఆర్ బార్ and this is A. Okay, so is it okay, is it wrong or is it okay? So R bar annappudu manam em chestamu, this will be A bar plus so it should be RP. Is it RP or PR? So let me go back. So ఇది ఇలా వచ్చింది కాబట్టి ఇది రివర్స్ డైరెక్షన్ ఉండాలి, PR డైరెక్షన్ ఉండాలి. Okay, so that is the mistake here. This should be PR direction. So let me erase that. So it should be this one, B bar plus C bar. Okay, ante correct. So ikkada P nunchi Q ki veltundi, P nunchi Q ki veltundi, Q nunchi R ki veltundi. Okay, direction చూడండి జాగ్రత్తగా. సో అదే డైరెక్షన్ లో B bar plus C bar ఉంటుంది. సో ఇది ఇలా వెళ్ళింది. సో A bar plus B bar కరెక్ట్ గానే ఉంది, అది ప్రాబ్లం లేదు. B bar plus C bar మాత్రం తప్పు వచ్చింది. సో దిస్ ఇస్ PR bar. ఓకే, PR bar. సో ఆ డైరెక్షన్ ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ నేను సో ఎస్
So this will be in this direction. Okay. So the R bar, so R OR bar will be A bar. Again it has got struck. Oh no. Every time it is happening the same. Okay. Right. At least it got some. Okay. Right. So so it is in this direction. So if this is in the direction, so A bar plus B bar plus C bar. Okay, so this is R bar. Okay, R bar I can write it like this. From this particular trapezium, I have taken the OPR. Okay. Similarly, what I will do is another triangle. I will consider another triangle. This is OQR. So this is A bar plus B bar. This is A bar plus B bar, and this is C bar. Okay, this is C bar. So again, consider that this is the resultant. So same resultant R bar is equal to A bar plus B bar plus C bar. Okay, just add those two, A bar, OQ and QR. Okay, OQ plus QR. Okay, already add this. So A bar plus B bar plus C bar. So LHS is equal to LHS on the both the equations are equal. So from this what I can write? So A bar plus B bar plus C bar is equal to A bar plus B bar plus C bar. Okay. So this is my associative. So vectors నేను ఈ రకంగా కూడా యాడ్ చేయొచ్చు. Vectors ని ఈ రకంగా కూడా యాడ్ చేయొచ్చు. సో మనం ఏం చూసాం? A plus B A plus ఎవరో మైక్ ఆన్ చేశారు. Any issue? Repeat it. Okay. So I have to repeat it. Okay. So నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే I have to prove this associative law A bar plus B bar plus C bar is equal to A bar plus B bar plus C bar. సో దానికోసం ఏం చేస్తున్నానంటే నేను ట్రెపీజియం తీసుకున్నాను. OPQR అనే ట్రెపీజియం తీసుకున్నాను. OPQR అనే ట్రెపీజియం తీసుకున్నాను. సో డైరెక్షన్ చూడండి, OA. సో OP that is A bar, PQ B bar, C that is QR that is C bar. ఓకే. సో అప్పుడు ఏమైంది? OPQ అనే ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే ద ఫస్ట్ వన్ దిస్ వన్ లెఫ్ట్ సైడ్ OPQ అనేది చేస్తే కనుక A bar plus B bar. సో ద రిజల్టెంట్ ఈస్ OQ bar is equal to A bar plus B bar. ఇది రిజల్ట్. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే సెకండ్ వన్ అంటే ఇక్కడ ఉంది. సో సెకండ్ వన్ కన్సిడర్ చేస్తే దట్ ఈస్ PQR అనేది కన్సిడర్ చేస్తే సో దిస్ ఈస్ ఇన్ దిస్ డైరెక్షన్. సో దిస్ ఈస్ PR bar. ఓకే, సో నేను ఇది కన్సిడర్ చేసినప్పుడు సో ద రిజల్టెంట్ ఈస్ B bar plus C bar. ఓకే, PR bar is B bar plus C bar. ఓకే, సో దాని ప్రకారం నేను ఏంటి డయాగ్నల్స్ కి నేను వాల్యూస్ ఇచ్చుకున్నాను. ఏంటి ఫస్ట్ డయాగ్నల్ దట్ ఈస్ OQ డయాగ్నల్ ఏమవుతుంది? A bar plus B bar రిజల్టెంట్ ఆఫ్ OP plus PQ. ఓకే, నెక్స్ట్ ఇంకొక డయాగ్నల్ PR bar ఏమైంది? PR bar ఇస్ ది రిజల్టెంట్ ఆఫ్ B bar plus C bar దట్ ఈస్ PQ plus QR. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే B bar plus C bar వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే A bar plus B bar వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ట్రయాంగిల్ OPQని సెపరేట్, ఎందుకంటే నాకు రిజల్టెంట్ కావాలి. ఫైనల్గా ఈ రిజల్టెంట్ R bar ఎంతో ఫైండ్ అవుట్ చేయడానికి OPR ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, OQR ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఓకే, సో ఆ రెండు ట్రయాంగిల్స్ ఇక్కడ రిప్రజెంట్ చేశాను, OPR OQR. రైట్. సో OP ఈజ్ A bar, ఆల్రెడీ మనం తీసుకున్నదే A bar, అండ్ PR ఈజ్ B bar plus C bar. ఇది మనకు వచ్చింది, మనం చేస్తే వచ్చింది. అలాగే OQ ఈజ్ A bar plus B bar, QR is C bar, ఆల్రెడీ మనం తీసుకున్నాం స్టార్టింగ్. ఓకే, సో ఇప్పుడు రిజల్టెంట్ R bar కనుక్కున్నప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ కి రిజల్టెంట్ R bar కనుక్కున్నప్పుడు R bar ఈజ్ ఈక్వల్ టు A bar plus B bar plus C bar. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ట్రయాంగిల్ OQR కి తీసుకున్నప్పుడు A bar plus B bar plus C bar. ఓకే, A bar plus C bar మనకి రిజల్ట్. ఓకే, చాలా సింపుల్, ఏం లేదు. ఫర్ సపోజ్ మనకి ఇలాగ ఉన్నది డైరెక్షన్. సో దిస్ ఈజ్ B bar, కన్సిడర్ దిస్ ఈజ్ B bar, దిస్ ఈజ్ A bar. సో దీనికి ప్యారల్ గా మనం ఇక్కడ డ్రా చేసుకుంటే దట్ ఈస్ A bar. సో A bar plus B bar. సో టోటల్ రిజల్టెంట్ ఈస్ A bar plus B bar plus C bar. B bar B bar plus A bar ఇలా వస్తుంది. ఓకే, ఇది ప్లస్ ఈ ట్రయాంగిల్ ప్లస్ ఈ ట్రయాంగిల్, సారీ ఈ వెక్టర్ ప్లస్ ఆ వెక్టర్ B bar plus A bar. ఓకే,
వెక్టార్స్ని యాడ్ చేస్తాను అలా సిస్టమ్. సో ఆ రెండు యాడ్ చేసుకుంటే వెక్టార్స్ని యాడ్ చేసుకుంటే వచ్చింది. ఓకే, సో ఆ రకంగా నేను వెక్టార్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను, నాకు ఫైనల్గా ఇది వచ్చింది. రైట్. సో నెక్స్ట్ది ఏంటి, లాస్ట్ది డిస్ట్రిబ్యూటివ్. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ లాలో ఏమైంది మనకి సింపుల్గా, సపోజ్ మనం ఫస్ట్ నార్మల్గా తీసుకుందాం. సో 2 వెక్టార్స్ ఉన్నాయి, ఇలా 2 వెక్టార్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ బి బార్, దిస్ ఈస్ ఏ బార్. ఓకే, దిస్ ఈస్ బి బార్ ప్లస్ ఏ బార్. రిజల్టెంట్ ఏమైంది దీని రిజల్టెంట్ వచ్చేసి ఏ బార్ ప్లస్ బి బార్ అయింది, ఏ బార్ ప్లస్ బి బార్ అయింది. ఓకే, now what I will do is I will take one more vector, which is r times b bar. ఓకే, అంటే దీనికంటే కొంచెం పెద్ద తీసుకున్నాను సైజ్. ఓకే, మీరు కంపేర్ చేసుకోండి, ఈ సైజ్కి ఈ సైజు r టైమ్స్ ఎక్కువ ఉందనుకో, టేక్ ఏ వెక్టార్ విచ్ ఇస్ r టైమ్స్ ది యాక్చువల్ వెక్టార్ b bar. ఓకే, similarly what I will do is I will take one more vector r bar into a bar, r bar into a bar. Okay, which is again bigger than r times bigger than a bar. ఇప్పుడు దీని రిజల్టెంట్ ఏమైంది, r bar a bar r into a bar plus r into b bar, r into b bar. Okay, so if what I am doing is if I multiply this resultant by r times, if I multiply this a bar plus b bar r times, what I will get is simply r into a bar plus r into b bar. Okay, if I multiply a bar by r times, what I will get is r into a bar plus r into b bar. So this is distributive law. So మనం టోటల్ గా ఎన్ని చూసాం, 3 లాస్ చూసాం. కాంపిటేటివ్ లా, దట్ ఈస్ a bar plus b bar is equal to b bar plus a bar. అసోసియేటివ్ లా, a bar plus b plus c bar is equal to a bar plus b bar plus c bar. Distributive law, r into a bar plus b bar is equal to r into a bar plus r into b bar. Okay, so these are the 3 laws that we will be using, particularly addition. Sir, ఒకసారి distribute law చెప్పండి sir. Okay, so again I will repeat this. Right, so what I will do is I will take a vector b bar and I will take a bar. Okay, సో దీనికి రిజల్టెంట్ ఆల్రెడీ మనం చెప్పాం, ఎడిషన్ దగ్గర చెప్పాము, అలాగే అసోసియేటివ్ కాంపిటేటివ్ లా దగ్గర కూడా చెప్పాం. దిస్ రిజల్టెంట్ ఈస్ ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, ఇక్కడ వరకు ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బి బార్ కంటే ఆర్ టైమ్స్ మల్టిప్లై చేసిన ఒక వెక్టార్ని తీసుకుంటున్నాను. ఓకే, అంటే దానికంటే ఆర్ టైమ్స్ పెద్దది ఉంటుంది అన్నమాట. ఓకే, ఆర్ టైమ్స్ పెద్దది ఉంటుంది. కన్సిడర్ దట్ ఇట్ ఇస్ ఆర్ టైమ్స్ బిగ్గర్ దాన్ ది వెక్టార్ బి బార్. ఓకే, consider that r is equal to 5 centimeters అండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫర్ సపోజ్ కన్సిడర్ దట్ ఇట్ ఈస్ 1 సెంటీమీటర్ లైన్ ఉంది. ఈ 1 సెంటీమీటర్కి 1 into 5 చేస్తున్నాను, అంటే 5 సెంటీమీటర్స్ లైన్ అవుతుంది. ఓకే, 1 సెంటీమీటర్కి 5 మల్టిప్లై చేశాను, ఒక మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే టోటల్ 5 సెంటీమీటర్స్ అయింది. సో ద లైన్ విల్ బి 5 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ అది యాక్చువల్గా యాక్యురేట్గా ఉండదు. కన్సిడర్ దట్ ఇట్ ఈస్ 5 సెంటీమీటర్. ఓకే, సో r into b bar, r into b bar. ఓకే, అలాగే నేను ఇక్కడ ఇంకొక వెక్టార్ తీసుకుంటున్నాను, అది కూడా r టైమ్స్ ఆఫ్ a bar. ఓకే, r టైమ్స్ ఆఫ్ a bar. రైట్, అంటే సేమ్ అగైన్ ఫస్ట్ ది 1 సెంటీమీటర్ ఉంది, a bar అనేది 1 సెంటీమీటర్ ఉంది, దానికి నేను 5 టైమ్స్ 5 సెంటీమీటర్స్ తీసుకుంటాను. సారీ, a bar. ఓకే, r into a bar, జస్ట్ 5 టైమ్స్ ఆఫ్ 5. సో దట్ ఈస్ దిస్ వన్. సో సేమ్ ఇక్కడ ఎలాగైతే ఏ బార్ ప్లస్ ఏ బార్ బి బార్ రిజల్టెంట్ ఏ బార్ ప్లస్ బి బార్ అయిందో, సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, ఏం చేంజ్ లేదు. అది కూడా అంతే, ఏ బార్ ఆర్ ఇంటూ ఏ బార్ ప్లస్ ఆర్ ఇంటూ బి బారే అవుతుంది. రైట్, సో అప్పుడు నేను ఈ రిజల్టెంట్ తీసుకుని, అంటే ఇక్కడ ఉన్న పైన రిజల్టెంట్ని తీసుకుని దానికి ఒక ఆర్ మల్టిప్లై చేస్తే, ఆర్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ మల్టిప్లై చేస్తే, అంటే ఇక్కడ ఏదైతే నాకు రిజల్టెంట్ వచ్చిందో ఫస్ట్ ఫిగర్లో ఏదైతే రిజల్టెంట్ వచ్చిందో దానికి నేను r అనేది మల్టిప్లై చేస్తే, దెన్ దట్ విల్ బి ఈక్వల్ టు r ఇంటూ ఏ బార్ ప్లస్ r ఇంటూ బి బార్. దట్ ఈస్ సెకండ్ ఫిగర్లో మనకు వచ్చిన వాల్యూ. ఓకే, rని r టైమ్స్ నేను చేస్తే కనుక నాకు కింద r బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ r ఇంటూ బి బార్ అనేది
Okay, right? I hope it is easy to understand. sir. Okay, so these are the things for the 3 laws, associative law, distributive law. ఇవి ఇక్కడ వరకు మనం చూసాం, రైట్? ఇంకా మనం అంతా బేసిక్స్లోనే ఉన్నామండి, ఇంకా మనం ఏం డెప్త్లోకి వెళ్ళలేదు. కానీ ఐ హోప్ ఇవి అంటే లైక్ డైరెక్ట్గా మనకి ఏమి తెలియవు, డైరెక్ట్గా మనం ఏమి లైక్ వాట్ యూ డూ ఈజ్ డైరెక్ట్లీ వీ మే నాట్ బి యూజింగ్ దీస్ థింగ్స్, బట్ చిన్న చిన్నవి మీకు లైక్ ఎడిషన్ ఆపరేషన్ అర్థమైతే కనుక ఏ బార్ ప్లస్ బి బార్ అనేది ఎడిషన్ ఆపరేషన్ అర్థం కావాలి అంటే సంథింగ్ లైక్ యూ హ్యావ్ 2 వెక్టర్స్. ఓకే, కన్సిడర్ దట్ దెర్ ఆర్ 2 వెక్టర్స్, దట్ ఈస్ ఏఎక్స్ బార్ ప్లస్ 2ay బార్ ప్లస్ 4az bar. Okay, 4az bar plus b bar is something like 2ax bar plus 3ay bar plus 7az bar. ఇలా వచ్చింది అనుకుందాం. సపోజ్ 2 వెక్టర్స్ ఇలా ఇచ్చాం. ఓకే, రైట్? సో we can directly add them, that is 3ax bar plus this is 5ay bar, this is 11az bar. Okay, you can add those 2 vectors directly, there is no problem. ఈవెన్ మీరు రివర్స్ చేసినా సరే ఈ వెక్టర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా కాకుండా మీకు ఫర్ సపోజ్ ఇలా ఇచ్చారనుకోండి, కన్సిడర్ దట్ దిస్ ఈజ్ మైనస్ బి బార్ అండ్ ఏ బార్. ఓకే, అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? రిజల్టెంట్ మనకు రిజల్టెంట్ ఏమవుతుంది? ఏ మైనస్ దిస్ ఈస్ ఏ బార్ మైనస్ బి బార్. ఓకే, ఏ బార్ మైనస్ బి బార్. సో అప్పుడు ఏమవుతుంది? దట్ విల్ బి ax bar plus 2ay bar plus 4az bar minus 2ax bar plus 3ay bar plus 7az bar. Okay, so that will be that is minus ax bar this is minus ay bar and this is minus 3az bar. Okay, సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కనుక మైనస్ ఆఫ్ ఏఎక్స్ బార్ ప్లస్ ఏవై బార్ ప్లస్ 3az బార్. ఓకే, సో యాక్చువల్ రిజల్టెంట్ ఎక్కడ ఉన్నది? మనం ఒకవేళ డ్రా చేస్తే కనుక బి బార్ ఏ బార్, సో దిస్ ఈజ్ మైనస్ ఏ బార్ మైనస్ బి బార్ తీసుకుంటే కనుక మనకి రిజల్టెంట్ ఇక్కడ వచ్చింది. ఓకే, సో అంటే రిజల్టెంట్ ఏ మైనస్ ఎక్కడ ఉన్నది? ఈ రెండు తీసుకుంటే the resultant will be this direction. Okay, a negative one easily అర్థమవుతుంది. Okay, you can easily identify that it is a negative direction. Okay, negative minus c వరకు చెప్పాలి. ఓకే, a bar minus b bar చేస్తే it is in the negative direction. అంటే ఒకవేళ మనం ఒక z యాక్సిస్ తీసుకుంటే కనుక, ఓకే, z యాక్సిస్ ఇలా మధ్యలో నుంచి తీసుకుంటే కనుక, ఓకే, కన్సిడర్ ఇట్ ఇస్ 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ ఇక్కడ డ్రా చేయలేను, కన్సిడర్ ఇట్ ఇస్ 3 డైమెన్షనల్. సో 3 డైమెన్షనల్ అంటే ఇక్కడ మనకి క్లియర్గా నెగిటివ్ ఆఫ్ దట్ సి. ఓకే, సి నెగిటివ్లో వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి నెగిటివ్ డైరెక్షన్ నేను చూపించలేను. 3 డైమెన్షనల్ మీరు ఊహించుకుంటే కనుక కన్సిడర్ దట్ దెర్ ఇస్ 3 డైమెన్షనల్ డైరెక్షన్. సో దిస్ విల్ బి యువర్ రిజల్టెంట్. ఓకే, సో ఎడిషన్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్ ఆపరేషన్, బట్ మ్యాక్సిమం మనకి ఇక్కడ ప్రస్తుతానికి అవసరం లేదు. అప్లికేషన్, రియల్ అప్లికేషన్ వచ్చినప్పుడు మనం చూద్దాం. ఓకే, రియల్ అప్లికేషన్ వచ్చినప్పుడు చూద్దాం. జస్ట్ నార్మల్గా నేను బేసిక్గా చెప్పాను, ఇక్కడ ఏం అవసరం లేదు, రైట్? సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ కన్సిడర్డ్ టిల్ నౌ. 3 laws we have seen. Next, coordinate system. Okay, the next one is coordinate system. Okay, I'll only introduce the things here today. Next class I'll try to see that this part is complete. 3 coordinate system మనకి ఉన్నాయి. ఐ థింక్ ఎవరికన్నా తెలుసా? ఎవరన్నా ఎప్పుడన్నా చదివారా? ఎక్కడన్నా 3 coordinate systems ఉంటాయి. Anyone tell these coordinate systems? You can post that in the chat box. Please don't switch on your mic. You can post that into the chat box. You can post your answers. There are 3 coordinate systems. Coordinate system అంటే యాక్సిసెస్. ఓకే, 3 types of axes ఉంటాయి. 3 types of axes ఉంటాయి. ఎవరన్నా తెలిస్తే కనుక they can post that into the chat box. They can post the answer into the chat box.
They can post the answer into the chat box. There are 3 types of coordinate system in particularly in 3-dimensional space. 3-dimensional space లో 3 types of coordinate system మనకు ఉన్నాయి. Okay, 3 types of coordinate systems మనకు ఉన్నాయి. Rectangle, cylindrical, space. Rectangle, cylindrical and spherical. Right? Okay. ఏ గుర్తుపెట్టుకోవడం ఏం పెద్ద కష్టమేం కాదు ఇది. కష్టమైన విషయాలు అయితే ఏం కాదు ఇందులో. చాలా సింపుల్, చాలా సింపుల్. మనకి షేప్స్ ఏ ఉన్నాయో చూద్దాం ముందు. మనకి షేప్స్ ఏ ఉన్నాయో చూస్తే ఆటోమేటిక్గా కోఆర్డినేట్ సిస్టమ్ మనకు అర్థమైపోతుంది. ఇంకేం చేయగలేదు. ఓకే, ఏదో కొత్త విషయాలు మనకి ఉన్నాయి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. మనకి ఏమేమి ఉన్నాయి? ఎక్స్, వై, జెడ్. ఓకే, అంటే క్యూబ్ తీసుకున్నారు అనుకో. ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ క్యూబ్, కన్సిడర్ ఏ క్యూబ్. ఓకే, కన్సిడర్ ఏ 3D క్యూబ్. 3D క్యూబ్ని మనం కన్సిడర్ చేసాం. 3D క్యూబ్ని కన్సిడర్ చేసాం. సో దీనికి ఏమేమి డైరెక్షన్స్ ఉన్నాయి? ఇది ఫర్ సపోజ్ ఎక్స్ డైరెక్షన్ అనుకుంటే, ఓకే, ఇది జెడ్ డైరెక్షన్ అనుకుంటే, రైట్, మనకి వై డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో వై అనేది మనకి చూడవచ్చు. సారీ, వై డైరెక్షన్. ఓకే, 3 డైరెక్షన్స్, ఎక్స్, వై, జెడ్. దీన్ని రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ అంటారు. రెక్టాంగులర్, ఎవరో మైక్ ఆన్ చేశారు. రెక్టాంగులర్ కోఆర్డినేట్స్, వీటిని కార్టీషియన్ కోఆర్డినేట్స్ అని కూడా అంటారు. అది మనం ఓకే, యూ కెన్ ఆల్సో కాల్ దెమ్ యాస్ కార్టీషియన్ కోఆర్డినేట్స్. రైట్, నెక్స్ట్ ఏంటి షేప్ మనకి? ఇది క్యూబ్ కదా, క్యూబ్. నెక్స్ట్ షేప్ ఏంటి? సిలిండర్. ఏంటి సిలిండర్? సిలిండర్ అంటే ఏంటి? ఏముంటాయి ఇందులో? సిలిండర్లో ఏముంటాయి? ఎవరు చెప్తారు? యూ కెన్ పోస్ట్ దట్ ఆన్సర్ టు చాట్ బాక్స్. చాట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు. నేను చాట్ బాక్స్ చూస్తున్నాను. చాట్ బాక్స్లో మీ ఆన్సర్ పోస్ట్ చేయొచ్చు. సిలిండర్. Again, you have 3-dimensional space. It is a 3-dimensional. Consider it is a 3-dimensional. 3-dimensional లో XYZ ఉంటాయా లేకపోతే ఇంకేదన్నా ఉంటాయా? ఇక్కడ XYZ వచ్చే అవకాశం ఉందా అసలు? Can we have an XY direction in this? ఏం ఆన్సర్ ఎక్కడ రావట్లేదు. ఒక్కళ్ళు చేయండి, ఒక్కళ్ళు పోస్ట్ చేయండి. అందుకే నేను ఐ నీడ్ టు సీ దట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఇవ్వండి ఆన్సర్స్ ఇవ్వండి. ఐఎమ్ చెకింగ్ ది ఆన్సర్స్ ఆల్సో. వేరే డివైస్లో ఆన్సర్స్ చూస్తున్నాను. మై మొబైల్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ద ఆన్సర్స్ అండ్ హైట్, రేడియస్, డయామీటర్. ఓకే, ఇంకా వాట్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ బి దేర్ ఇన్ దిస్ వన్? రేడియస్ ఉంటుంది. ఓకే, రాస్తాను ఇక్కడ నేను. రేడియస్, ఇంకేముంటుంది? హైట్ ఉంటుందంట. ఓకే, రైట్, హైట్ ఉంటుంది. రైట్, ఇంకా ఇంకేముంటుంది? వాల్యూమ్. వాల్యూమ్ ఎట్లా ఉంటుంది? వాల్యూమ్ గురించి మనం మాట్లాడుకోండి. మన డైరెక్షన్, మన కోఆర్డినేట్ సిస్టమ్, యాక్సిస్ సిస్టమ్ గురించి మాట్లాడుకోండి. నాట్ అబౌట్ ఒకటి. మీరు అండర్స్టాండ్, మీరు దీన్ని అర్థం చేసుకుంటే కనుక మీరు మళ్ళా గుర్తుపెట్టుకోకలేదు, కన్ఫ్యూజన్ ఉండదు. దీన్ని అర్థం చేసుకోగలిగితే అసలు కోఆర్డినేట్ సిస్టమ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామో అనేది మీరు అర్థం చేసుకుంటే కనుక, అది ఏముంటది అనేది అర్థం చేసుకుంటే కనుక మీరు ఈజీగా దీని గురించి చెప్పగలుగుతారు. XYZ యాక్సిస్ దాన్ని మనకి ఇక్కడ ఆల్రెడీ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ రాసేసాను. ఓకే, సో కోఆర్డినేట్స్ ఆల్రెడీ ఇక్కడ నేను రాసేసాను. ఓకే, రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ గురించి ఆల్రెడీ రాసేసాను. రావు మళ్ళా. ఓకే, సిలిండర్ షేప్ గురించి మాట్లాడుకుంటున్నాం. పాయింట్ కాదు, సిలిండ్రికల్ షేప్ గురించి మాట్లాడుతున్నాము. ఎలా రిప్రజెంట్ చేయొచ్చు దీన్ని? How can we represent
how can we represent this particular cylindrical coordinates? Radius, height, and or angle, right? There is another one is angle. ఎందుకు వచ్చింది యాంగిల్? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా చెప్తారు? ఎవరు చెప్తారు? యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది? యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది? యాంగిల్ అనేసరి బాగానే ఉంది. యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏరియా. ఆ ఏరియా అన్ని క్వాంటిటీస్ అన్ని స్కేలార్ చెప్పదు. మనకి వెక్టార్స్ గురించి మాట్లాడుకుంటుంటే లేదు, వేరే చెప్తున్నారు. యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది? హౌ కెన్ వి గెట్ అన్ యాంగిల్? హౌ కెన్ వి గెట్ అన్ యాంగిల్? ఫేజ్, యాంగిల్ అన్ని చెప్పండి. ఇక ఏ రూట్ అన్ని చెప్పండి. You're telling every answer that you know. Diameter, radius అంటే diameter. మళ్ళా అది ఎక్కడి నుంచి వచ్చింది? యాంగిల్ అంటే కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, యూ హ్యావ్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ లైక్ దిస్. ఓకే, నేను ఇక్కడ కట్ చేశాను అనుకో, కట్ చేస్తే ఎలా ఉంటుంది? కర్వ్డ్ సర్ఫేస్, రైట్? ఓకే, సో కర్వ్డ్ సర్ఫేస్ ఉంటే ఏమవుతుంది నాకు? ఇప్పుడు నేను ఒక ట్యాంజెంట్ గీసాను అనుకో, అంటే ఈ సర్కిల్ దగ్గర ఇలాగ ఒక ట్యాంజెంట్ గీసాను అనుకో. ఓకే, సో ఈ ట్యాంజెంట్ గీస్తే ఏమైంది నాకు? రైట్, ఇట్ హ్యాస్ సమ్ యాంగిల్, రైట్? ఇట్ హ్యాస్ సమ్ యాంగిల్ దట్ ఈస్ దేర్. ఓకే, సో యాంగిల్ అనేది నాకు ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, రైట్? ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ది ఏంటి? లాస్ట్ది స్పెరికల్. స్పెరికల్ అంటే ఏంటి? సిలిండర్, సారీ, స్పెరికల్ అంటే సర్కిల్ ఉంది. ఓకే, ఇది 3 డైమెన్షనల్ సర్కిల్. ఓకే, ఏమంటాం? బాల్. ఇప్పుడు మనకు సపోజ్ మనకి ఏదైనా ఒక బాల్ ఉంది అనుకోండి, సో దట్ ఈస్ ఎ 3 డైమెన్షనల్ స్పెరికల్. ఓకే, దీనికి ఏముంటాయి? దీనికి ఏమేమి వస్తాయి? వాట్ వి విల్ గెట్ ఫర్ దిస్? నేను ఇవాళ అంటే జస్ట్ ఓన్లీ పైన చెప్తున్నాను. ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది పెరిఫరల్ థింగ్స్, డయామీటర్, రేడియస్, ఓకే, ఆర్, రైట్? ఇంకా ఇంకేముంటాయి? వాట్ ఎల్స్ విల్ బి దేర్ ఫర్ దెమ్? యాంగిల్ ఉంటుంది. ఓకే, లైన్ సెగ్మెంట్. వాట్ ఈస్ దట్ లైన్ సెగ్మెంట్? ఆర్క్. ఓకే, ఇంకా సో basically I can differentiate them into 2 things, 3 వస్తాయి. ఏదైతే మీకు యాంగిల్ అంటున్నామో, సో d theta, d phi అని ఒకటి వస్తుంది. ఓకే, 2 types of angles, రైట్? సో ఆ రకంగా మనం తీసుకుంటే కనుక సో d theta and d phi. ఓకే, సో దీస్ థింగ్స్, డిస్టెన్స్ రాదు, ఆర్క్. ఓకే, I can consider that arc and something like again the same thing with earlier one. ఓకే, యాంగిల్ ఏదైతే ఉందో దాని నుంచి తీసుకున్నాను. d theta, d phi అనేది వస్తాయి. సో ఇక్కడ యాంగిల్ అనేది దాన్ని నేను ఫిక్స్ చేశాను. మిగిలింది ఆర్ అంటే మేబీ రేడియస్, దట్ ఇస్ ఓకే. ఆర్ అనేది ప్రతి దగ్గర డైరెక్షన్లో ఆర్ అనేది ఉంటుంది. సో ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ ఇస్ ఆర్, ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ ఇస్ ఆర్, ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ ఇస్ ఆర్. ఓకే, సో 3 డైమెన్షనల్ స్పేస్లో అది ఒకటి ఉంటుంది, యాంగిల్ అనేది వస్తుంది. సో వాటిని మనం తీసుకోవచ్చు. సో రెక్టాంగులర్ కోఆర్డినేట్స్, సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అండ్ స్పెరికల్ కోఆర్డినేట్స్. సో మనం కంప్లీట్గా ఈ పర్టికులర్ దీంట్లో మనం ఈ 3 కోఆర్డినేట్ సిస్టమ్ చూస్తాం. అంటే ఈఎంఎఫ్లో మనం చూసే కోఆర్డినేట్ సిస్టమ్స్ ఇవి. ఓకే, అయితే ఇందులో కన్వర్షన్ ఉంటుంది. ఒక కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి ఇంకో కోఆర్డినేట్ సిస్టమ్కి కన్వర్షన్ ఉంటుంది. ఓకే, అవన్నీ కూడా మనం కమింగ్ అప్ క్లాసెస్లో చూద్దాం. అండ్ తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే డిఫరెన్షియల్ వాల్యూమ్, డిఫరెన్షియల్ సర్ఫేస్, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద కమింగ్ అప్ క్లాస్. డిఎల్ డిఫరెన్షియల్ లెంత్ కూడా, డిఫరెన్షియల్ లెంత్. ఓకే, సో డివి డిఫరెన్షియల్ వాల్యూమ్, డిఫరెన్షియల్ సర్ఫేస్, డిఫరెన్షియల్ లెంత్. ఓకే, సో వీటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఐ హోప్ ఇక్కడ వరకు ఈరోజు సరిపోతుంది. సో ఏదైనా ఎనీథింగ్ డౌట్స్ యూ హ్యావ్, యూ కెన్ ఆస్క్ దెమ్. You can
Okay, we'll stop at this particular time. And you can continue asking the questions. Yes, people can ask me doubts. You can post that your doubt into the chat box. నేను స్లోనే ఫేజ్లో వెళ్తున్నాను బట్ మేబీ నాకు తెలిసి ఇఫ్ మేబీ ఐ మే రిక్వైర్ 2 hours క్లాస్. ఓకే, 2 hours క్లాస్ తీసుకుంటే నేను ఈ ఏదైతే మనకి ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయగలుగుతాను. సో నెక్స్ట్ ఈ వీక్లో సాటర్డే మేబీ మీకు అన్ని క్లాసెస్ ఉన్నట్టున్నాయి. సాటర్డే సఫిషియెంట్ క్లాసెస్ అయితే ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. సో సాటర్డే నేను తీసుకోలేను. I don't think it is possible. Let me see that. So Saturday I think laterals ki ఖాళీగానే ఉంది. Sorry, న్యూ కాలేజ్ వాడు ఖాళీగానే ఉంది. ఓల్డ్ కాలేజ్ వాడి సంగతి ఏంటి మరి? అటానమస్ కాలేజ్ వాళ్ళది ఏంటి పరిస్థితి? లెట్ మీ సీ దట్ ఇన్ టైం. ఐ థింక్ మీరు అన్ని చేయొచ్చు. సాటర్డే దేర్ ఆర్ క్లాసెస్. సో న్యూ కాలేజ్ వాళ్ళకి క్లాసెస్ ఏం లేవు, క్లాస్ వర్క్ ఏం లేదు. బట్ ఓల్డ్ కాలేజ్ వాళ్ళకి సాటర్డే క్లాస్ వర్క్ ఉంది, రైట్? ఇన్ దట్ కేస్ ఇఫ్ సంబడి ఎల్స్ ఈస్ నాట్ టేకింగ్ ద క్లాస్, ఐ విల్ టేక్ ఆన్ సాటర్డే. అంటే ఓల్డ్ కాలేజ్ వాళ్ళు క్లాసెస్ జరగకపోతే కనుక సాటర్డే నేను 2 hours క్లాస్ తీసుకుంటాను. ఇఫ్ నాట్ ఐ విల్ టేక్ 2 hours ఆన్ సండే. ఓకే, బికాస్ వీ హ్యావ్ టు కవర్ లాట్ ఆఫ్ సిలబస్. సో ఆ సిలబస్ అంతా కవర్ చేయాలి అంటే మనం కంపల్సరీగా 2 hours క్లాస్ తీసుకుంటే కానీ ఇది అయ్యే పరిస్థితి అయితే లేదు. ఓకే, తర్వాత మనం ఫాస్ట్గా స్లోగా వెళ్ళినా పర్లేదు కానీ కంపల్సరీగా మనకు కావాల్సి. సో నేను షెడ్యూల్ చేస్తాను. ఏదైతే నేను ఇక్కడ